చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నీ సర్దేశామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. అనమాట. నైట్ 3 అవుతుందండి. ఇప్పుడైతే పని అయిపోయింది. లోపలికైతే రూమ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మరి ఈరోజు వంట నేను ఏం చేశానో వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే నైట్ అయితే నేనేం తినలేదన్నమాట. జ్యూస్ అయితే తీసుకెళ్తున్నాను. మరి ఏం వంట చేశానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు చేశాను అనమాట. నైట్ అయితే 3 అవుతుంది. దీన్ని అయితే క్రైమర్ అంటారు, వీటిని అయితే జెరీ అంటారు అనమాట. ఇప్పుడైతే చల్లారిపోయిందండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వెళ్తున్నాను. ఉల్లగడ్డలతో కజ్జికాయలు ఎక్కడన్నా చూసారా? కోవిడ్లోనే అనమాట. చూడండి, అక్క అయితే చేస్తుంది ఉల్లగడ్డలతో కజ్జికాయలు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. శ్రీలంక అక్క అయితే చేస్తుంది. చూడండి, అయితే రొట్టెలు అనమాట. ఈ మాంసము కూరగాయలు వేసి ఈ రొట్టెలు అయితే వేసి చేయాలండి. వీటిని అయితే చేసుకుంటారు. చూడండి, పిజ్జా ఎలా ఉన్నాయి? బాగున్నాయా? పిజ్జా సూపర్. చూడండి ఫ్రెండ్స్, పిజ్జా ఎలా ఉన్నాయి? బాగుంటాయి కదా? సూపర్, అదిరిపోయినాయి అన్నమాట. పిజ్జాలు రెడీ. ఎలా ఉన్నాయి పిజ్జాలు? సూపర్గా వచ్చినాయి. చాలా బాగా వచ్చేసినాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇలా అయితే పెడుతున్నాను. లోపలికైతే తీసుకెళ్ళాలి. ఎన్ని రకాల ఐటమ్స్ అయితే వండాలో మరి ఇంట్లో అయితే చాలా ఐటమ్స్ అయితే వండాలండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇవి అయితే జీవన్ పకాయలు. ఇవి అయితే ఉల్లగడ్డ పకోడీ, కజ్జికాయలు, చికెన్ కజ్జికాయలు అండి. చికెన్ సమోసా, జీవన్ సమోసా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు భోజనం అయితే వేటి వాళ్ళకి రంజాన్ ఒక్క పొద్దుల్లో భోజనం అయితే ఇదన్నమాట. ఇలా అయితే వైట్ రైస్, ఇక్కడైతే నెయ్యి, టమాటా, క్యాప్షన్, ఉల్లిపాయ ఇలా అయితే పైన అయితే వేసానండి. ఇక్కడైతే మాంసము కబూసులు అండి. రొట్టెలు వేసి మాంసం వేసి చేస్తున్నాను. ఇదైతే బంగాళదుంప ఉడకబెట్టి టమాటా, క్యాప్షన్ వేసి ఇలా అయితే చేశానండి. ఇదైతే మాంసము కూరగాయలు కూర అండి వైట్ రైస్లోకి. ఇక్కడైతే మకరోని అండి, చికెన్ క్రైమర్ మకరోని. ఇదైతే బ్యాలు, క్యారెట్, గుమ్మడికాయ సోర్బా. ఇదైతే మాకైతే మటన్ కూర. ఇలా అయితే అన్నీ సర్దేశామండి. ఇప్పుడు భోజనానికైతే మొత్తం అంతా సర్దేశామన్నమాట టేబుల్ మీద అయితే. చాయ్ కావా?